హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా టీటీడీ లడ్డూస్ని అడల్ట్రేటెడ్ గీ యూస్ చేసి తయారు చేస్తున్నారని, ఈ గీలో పామ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో అండ్ యానిమల్ ఫ్యాట్స్ ఉండొచ్చని కన్ఫర్మ్ చేస్తూ ఎన్డీడీఏ నుంచి వచ్చిన రిపోర్ట్ గురించి మనందరికీ తెలుసు. ఈ నాసిరకం గీ వల్ల శ్రీవారి లడ్డు అపవిత్రమైందన్న విషయం ముమ్మాటికి నిజం. అయితే మాత్రం మనం ఏం చేస్తాం? ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. శ్రీవారి లడ్డు అపవిత్రం అయితే మాత్రం మనం ఏం చేస్తాం? నేను ఈ విధంగా ఎందుకు క్వశ్చన్ చేశాను అనే దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఈ వీడియో ఎండింగ్లో ఇస్తాను. డీటెయిల్స్లోకి వెళ్తే, టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత జూన్ 15న జె శ్యామలరావు గారు టీటీడీకి ఈఓగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆయన ఛార్జ్ తీసుకున్న 15 to 20 డేస్లో శ్రీవారి లడ్డూకి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొక్యూర్మెంట్ అండ్ క్వాలిటీస్లో డిఫరెన్సెస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఇదే విషయమై టీటీడీకి సంబంధించిన అర్చకుల నుండి, అదేవిధంగా ఎంప్లాయీస్ నుంచి, అదేవిధంగా శ్రీవారిని దర్శించుకోవడం కోసం వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వివిధ రకాలైన కంప్లైంట్స్ రావడం జరిగింది. కాకపోతే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అవడం వల్ల దీనికి సంబంధించిన నిర్ణయాలని చాలా తొందరగా తీసుకోకూడదని, ఈ లడ్డూ తయారీలో ఉపయోగించే గీ ఏదైతే ఉందో దీని యొక్క శాంపిల్ని జూన్ 7న టెస్టింగ్ కోసం పంపించడం జరిగింది. దాదాపు 7 to 10 డేస్లో ఈ టెస్టింగ్కి సంబంధించిన రిపోర్ట్ వచ్చింది. బట్ షాకింగ్లీ ఈ టెస్టింగ్ యొక్క రిపోర్ట్స్లో శ్రీవారి లడ్డూ తయారీలో ఉపయోగించిన గీ ఏదైతే ఉందో దానిలో పామ్ ఆయిల్, ఫిష్ ఆయిల్, బీఫ్ టాలో అండ్ యానిమల్ ఫ్యాట్స్ ఉండొచ్చని కన్ఫర్మ్ చేస్తూ ఎన్డీడీఏ నుంచి రిపోర్ట్ రావడం దాదాపు కోట్ల మంది భక్తుల్ని చాలా షాక్లకి గురి చేయడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం గీ ప్రొక్యూర్మెంట్ యొక్క హిస్టరీ మనం తెలుసుకుంటే, టీటీడీ ఇయర్లీ 5000 టన్ గీని ప్రొక్యూర్ చేస్తుంది. దీనికి సంబంధించి గత 20 ఇయర్స్గా టీటీడీ కర్ణాటక స్టేట్కి సంబంధించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క నందిని గీని మాత్రమే యూజ్ చేయడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ వైసీపీ గవర్నమెంట్లో టీటీడీ కేఎంఎఫ్ కంపెనీతో ఉన్నటువంటి ఈ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసుకుంటూ కొత్త టెండర్లు పిలవడం జరిగింది. ఇదే విషయంపై కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ యొక్క అథారిటీ రెస్పాండ్ అవుతూ, కర్ణాటకలో మిల్క్ ప్రైసెస్ హైక్ అవ్వడం వల్ల గతంలో వాళ్ళు కోట్ చేసిన ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్కి గీని సప్లై చేయలేము అని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే కొత్త టెండర్లో భాగంగా ఆల్రెడీ వైసీపీ గవర్నమెంట్కి తక్కువ ప్రైస్కి గీ సప్లై చేయలేము అని కన్ఫర్మ్ చేయడం వల్ల కేఎంఎఫ్ కంపెనీ ఈ టెండర్స్లో పార్టిసిపేట్ చేయకుండా తప్పుకుంది. అయితే ఈ కొత్త టెండర్స్లో L1గా నిలిచింది తమిళనాడుకు సంబంధించిన ఏఆర్ కంపెనీ. సో L1గా నిలిచినటువంటి ఈ ఏఆర్ కంపెనీకి నేషనల్ హలాల్ సర్టిఫికేషన్ ఉన్నప్పటికీ వైసీపీ గవర్నమెంట్ ఈ యొక్క టీటీడీ టెండర్ని వాళ్ళకి కేటాయించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ టీటీడీ లడ్డు ఇష్యూకి సంబంధించి ఏదైతే ఉందో దీని మీద రెస్పాండ్ అవుతూ అప్పటి చీఫ్ మినిస్టర్ అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన చెప్పిన మాటలు ఏంటి అంటే, ఈ కంపెనీ నుంచి వచ్చిన ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లో దాదాపు 18 ట్యాంకర్స్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి రెజ్యూమ్లో రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పారు. సో ఈ కంప్లీట్ సినారియో మొత్తం చూస్తే నా మైండ్లో రేజ్ అయిన క్వశ్చన్స్ ఏంటి అంటే, 18 టైమ్స్ ఈ గీ యొక్క ట్యాంకర్స్ని రిజెక్ట్ చేసినప్పటికీ టీటీడీ ఎందుకు ఇదే కంపెనీని కంటిన్యూ చేసింది? మై నెక్స్ట్ క్వశ్చన్ ఈస్, భక్తులు ఎంతో సెంటిమెంట్గా భావించి దాదాపు కోట్ల మంది చాలా పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డూకి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ప్రొక్యూర్మెంట్ విధానంలో గవర్నమెంట్స్ కేవలం కన్సిడర్ చేసేది ఓన్లీ ప్రైస్ని మాత్రమేనా? తక్కువ ప్రైస్ కోట్ చేస్తే ఏ కంపెనీకైనా ఈ కాంట్రాక్ట్ని ఇచ్చేస్తారా? అదేవిధంగా నా మదిలో వెళ్తున్న ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, హలాల్ సర్టిఫికేషన్ ఉన్న కంపెనీ కేవలం L1గా నిలిచింది అనే కారణంతో అత్యంత పవిత్రమైనటువంటి లడ్డూ తయారీలో ఉపయోగించే గీ ఏదైతే ఉందో దాని యొక్క కాంట్రాక్ట్ని హలాల్ సర్టిఫైడ్ కంపెనీకి ఎలా అప్పగిస్తారు? అదేవిధంగా టీటీడీలో ఎన్నో సంవత్సరాలుగా ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షిత్ గారు స్వయంగా ఆయనే మీడియా ముందుకు వచ్చి గత 5 సంవత్సరాల్లో టీటీడీలో చాలా అవకతవకలు జరిగాయని, స్వామివారి నైవేద్య ప్రసాదాల్లో చాలా కల్తీ జరిగిందని, ఇదే విషయమై అప్పట్లోనే పలుమార్లు వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని, బట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని చాలా ఓపెన్గా చెప్తున్నారు. దీనికి సంబంధించి
అప్పటి టీటీడీ కమిటీ కానీ లేదా కమిటీని ఫామ్ చేసిన ఏపీ గవర్నమెంట్ కానీ ఏ విధంగా రెస్పాండ్ అవుతారు? ఇలానే ఎన్నో ప్రశ్నలు కొన్ని కోట్ల మంది భక్తుల మధ్యలో మెదులుతున్నాయి. వీటిలన్నిటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వాన్ని, అదేవిధంగా అప్పటి టీటీడీ కమిటీది. అదేవిధంగా మనం ఎంతో పవిత్రంగా భావించేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ఈ తప్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించి కంప్లీట్గా న్యాయం జరగడం కోసం ఇప్పటి ప్రభుత్వం ఒక అత్యున్నత కమిటీని నియమించి ఆ కమిటీ ద్వారా జరగాల్సిన విచారణ చాలా తొందరగా జరిపి ఈ తప్పిదంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేస్తూ చట్టరీత్యా వాళ్ళకి శిక్షలు పడాలని మనందరం డిమాండ్ చేయాలి. అదేవిధంగా ఈ విషయాన్ని గతంలో జరిగిన చాలా విషయాలను మనం నెగ్లెక్ట్ చేసినట్టు కాకుండా ఈ విషయానికి సంబంధించి ఈ తప్పుకు సంబంధించి న్యాయం చాలా తొందరగా జరిగించాలని ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందువు పైన ఉంది. కానీ మనం ఆ బాధ్యత మనం తీసుకోం. నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను అంటే ఈ వీడియో స్టార్టింగ్లో నేను అన్నా శ్రీవారి ప్రసాదం అపవిత్రమైంది అయితే ఏంటి అని. ఇది నేను అంత కాన్ఫిడెంట్గా అనడానికి కారణం ఏంటి అంటే గత 5 సంవత్సరాల్లో హిందూ దేవాలయాలపై జరిగిన దాడులు, వాటికి మనం ఎలా రియాక్ట్ అయ్యాము అనే దాన్ని ఒకసారి మనం చూసుకుంటే మనం ఖచ్చితంగా హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి న్యాయం తొందరగా రాలేదు, దీనికి సంబంధించిన విచారణ జరగలేదు అని మనం కన్ఫామ్గా చెప్పగలం. గతంలోకి వెళ్తే 2019లో గవర్నమెంట్ ఫామ్ చేయకముందు ఇదే టీటీడీ టెంపుల్లో పింక్ డైమండ్ అపహరణకు గురైంది, నారా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని ఇదే వైసీపీ గవర్నమెంట్ ఎలిగేషన్స్ చేయడం మనందరం విన్నాం. కానీ ఈ 5 ఇయర్స్లో వైసీపీ గవర్నమెంట్ దానికి సంబంధించి ఒక్క ప్రూఫ్ను కూడా సేకరించలేకపోయింది. వైసీపీ గవర్నమెంట్లో దాదాపు 145 దేవాలయాలు ధ్వంసం అవడం జరిగాయి, కానీ దీనికి సంబంధించిన న్యాయం మనకి జరగలేదు. అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్లో జరిగిన ఎన్నో విషయాలకి మనం అప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి వదిలేసాం, కానీ దానికి సంబంధించిన న్యాయం మనకి ఇప్పటికీ జరగలేదు. అందులో ఉన్నవి ఏంటి అంటే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ గుడిలో వెండి మండపంలో ఉన్నటువంటి 3 వెండి సింహాలు అపహరణకు గురైతే అది అపహరించిన వాళ్ళు ఎవరో ఇప్పటికీ మనం కనుక్కోలేకపోయాం. అదేవిధంగా వారిని కనుక్కోవాలని ప్రభుత్వం పైన ఒత్తిడి కూడా తీసుకురాలేకపోయాం. అదేవిధంగా విజయనగరంలో ఉన్నటువంటి రామతీర్థంలోని కోదండరామస్వామి యొక్క విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆయన యొక్క తలని తీసుకెళ్ళిపోయారు కొంతమంది దుండగులు. దీనికి సంబంధించి న్యాయ విచారణ జరగాలని, దీనికి సంబంధించి అపహరించిన దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్షలు పడాలని 2-3 రోజులు మాత్రమే మనం ప్రయత్నాలు చేసాం, 2-3 రోజులు మాత్రమే మనం రియాక్ట్ అయ్యి తర్వాత మనం వదిలేసాం. అదేవిధంగా అంతర్వేదిలో గత 100 సంవత్సరాలుగా ఉన్నటువంటి ట్రెడిషనల్గా 100 ఇయర్స్ నుంచి వస్తున్నటువంటి స్వామివారి రథం దగ్ధమైపోతే ఆ రథం దగ్ధమైపోవడానికి కారకులు ఎవరో కనుక్కోవడం కోసం ఒక కమిటీని నియమించడం జరిగింది. అదేవిధంగా ఆ కమిటీ ఇప్పటి వరకు రథాన్ని దగ్ధం చేసింది ఎవరో కూడా చెప్పలేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన కొద్ది రోజుల్లోనే నెల్లూరులో ఉన్నటువంటి కొండబిట్రగుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయంలో మరో రథం దగ్ధం అయిపోయింది. అప్పుడు కూడా మనం చాలా సైలెంట్గా ఉన్నాం. మనం న్యాయం కోసం 2-3 రోజులు మాత్రమే ప్రయత్నించి వదిలేసాం. కానీ ఇటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో వీటి నుంచి మనం నేర్చుకొని ఖచ్చితంగా టీటీడీ టెంపుల్లో జరిగిన ఈ పెద్ద తప్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించి న్యాయం వీలైనంత తొందరగా జరగాలని, న్యాయం జరిగే వరకు మనందరం ఈ ఎన్డీఏ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఆ బాధ్యతని మనందరం కంప్లీట్గా నిర్వర్తించాలని కోరుకుంటూ ఐఎమ్ టేకింగ్ ఎ లీవ్. థ్యాంక్ యూ.